హర హర మహాదేవ శంభో శంకర. హే కైలాసవాస పరమేశ్వర, నేడు నా ప్రయాణము హస్తినాపురం నందు వెళుతున్నారు. అచ్చట కురుపాండవుల గిరువులకు విద్యా ప్రదర్శన జరుగును. హే కైలాసవాస, అచ్చట ఏ కలహము తెలకుండా చూడబో తండ్రి. శంభో 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 శివ శంభో భవ హర 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 మహాదేవ. శివ శంభో భవ హర కంటన మరవిన రావా గిరిసుత హరదేహ సురదేవరా. గరల కంటన మరవిన రావా గిరిసుత హరదేహ సురదేవరా. సరగుణ దయ చేయ సమయమిదే దేవ, సరగుణ దయ చేయ సమయమిదే దేవ. హరి చర్మాంబరధారి, హరి చర్మాంబరధారి. శివ శంభో భవ హర 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 మహాదేవ. శివ శంభో మహాదేవ. రూప భవ భంగ పరాత్పర గంగ మంబవర జంగమయ. మంగళ ఋషభ తురంగ చరాచర సంగ రూప లయకార హర. లింగ రూప భవ భంగ పరాత్పర గంగ మంబవర జంగమయ. మంగళ ఋషభ తురంగ చరాచర సంగ రూప లయకార హర. లింగ రూప భవ భంగ పరాత్పర గంగ మంబవర జంగమయ. మంగళ ఋషభ తురంగ చరాచర సంగ రూప లయకార హర. భూతనాథన భుజగభూషణ, భూతనాథన భుజగభూషణ భవ భయ హరణ త్రిలోచన ధమగణ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరే. విలోలవీచ వల్లరి విరాజమాన చూర్ధనే. జగత్ జగత్ జ్వలల్లలాట పట్ట పావకే. కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్చట. విడంబికంఠ కందర రుచి ప్రబద్ధ కందరం. స్మరచ్చితం పురచ్చితం మకచ్చితం గజచ్చితాంత ఖచ్చితం తమంత ఖచ్చితం భజే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అగర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరే. రస ప్రవాహ మాధురే విజృంభణామధురతం. స్మరాంతకం పురాంతకం గజాంతకం దమాంతకాంతకాంతకం గజాంతకాంతకం భజే. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. శంభో శంభో. సభాసదులారా, నేడు కురుపాండవుల విద్యా ప్రదర్శనము జరుగును. కావున అందరూ శ్రద్ధగా ఆలకించవలెను.
ప్రప్రథముగా భీమ దుర్యోధనతో ప్రారంభమవును. నాయన భీమసేన, నాయన దుర్యోధన, ఇదిగో ఈ గదాదండములు అందుకోను. నీకు రుచి చెబుతా రమ్మైతమనకు రుకోదరా, నేను అంత పిరుగు వాడును కానులే. నేను అందువరకే వేచి ఉన్నాను. రమ్మ ఇద్దమనుకో. ఆయనలారా, విద్యా ప్రదర్శన సమయాన కోపతాపాలకి సమయము కాదు. ధర్మరీతిగా మెలంగవలేను, అధర్మరీతిగా పరివర్తించరాదు. ఈ కథ అయితే పాండిత్యము నీకు ఈ సభాసదులకు వీరల పట్టి వాడించి తిని సాటి లేది మగవాడినైతినే. వీరల పట్టి సాటి లేది మగవాడినైతినే. ఆలచించవేళ దుష్ట ఆలచించవేళ. సమర తలమున వెరిగిన వాడు, శత్రువులన్నీ చంపిన వాడు. సమర తలమున వెరిగిన వాడు, శత్రువులన్నీ చంపిన వాడు. హరించడం జయించడం వధించడం, హరించి జయించి వధించనిప్పుడే. హరించి జయించి వధించనిప్పుడే. వీరల పట్టి వాడించి సాటి లేదు మగవాడి నరికిని. ఆలసించవేళ ఆలసించవేళ. ఓరే భీమ, సమరములో నీకే నేర్పు ఉన్నదని అహంకార పడుతున్నావా? నా బల పరాక్రమములో, నా శౌర్య సాహసములో నీకు తెలియను కానులే. రమ్మైతమనుకో. వీరుడు నేనని పలుకుతుంటివి ప్రగల్భంబులో చాలించినరా. వీరుడు నేనని పలుకుతుంటివి ప్రగల్భంబులో చాలించినరా. ఆలసింతు వేళ దుష్ట ఆలసింతు వేళ. ఆలసింతు వేళ దుష్ట ఆలసింతు వేళ. నరవర శిరవరకే చిరలైన కరుణ సందర్భ కిన్నెరలైన. నరవర శిరవరకే చిరలైన కరుణ సందర్భ కిన్నెరలైన. హరించదల్ జయించదల్ వధించదల్. హరించి జయించి వధించునిపుడే. హరించి జయించి వధించునిపుడే. వీరుడు నేనని పలుకుతుంటిని ప్రగల్భంబులో చాలించినరా. ఆలసింతు వేళ దుష్ట ఆలసింతు వేళ. దుష్ట నాయనలారా, ఈ సభలో పితామహుడు గురుదేవుడు చెప్పినట్టుగానే కానీ ఇక కానివ్వండి మీ గదా యుద్ధములు. చాలించండి మీ గదా యుద్ధము. గురుదేవ, ఈ యుద్ధమెందు భీమ దుర్యోధనులు ఇరువురే సమానులే. నా మాటలు శ్రద్ధగా ఆలకింపండి.
నడువడి మంచిదైనను జనంబుల పెద్దగా జోదరు ఆతుని నడువడి చక్కగా నీ ఎడలో నరుని మాత్రము నచ్చిన చోటే నిలువనీయర సరే కదా ఆ ఆ సభాసదులారా, భీమ దుర్యోధనుల గదాయుద్ధము ఇక ముగిసినది. ఇక పాండవ మధ్యముడైన అర్జునునితో యుద్ధము చేసే వీరులు ఎవరైనా సరే ముందుకు రావచ్చు. నాయన అర్జున, ఇదిగో ఈ ధనుర్బాణంలో అందుకోను. గురుదేవ, నన్ను ఆశీర్వదించము. తావకాసిత పాదారవిందములకు వందనంబులు ఆచరింతు గురుకులేంద్ర. కరుణ ఉంచుము మా మీద కౌశికేంద్ర. కరుణ ఉంచుము మా మీద కౌశికేంద్ర. కొనుము గురువర్య నాదు వందనముల్. ఆ ఆ ఆ గురుదేవ, మీరు నేర్పించిన విద్యని ప్రదర్శించతిని. సభాసదులారా, మీలో ఎవరైనా సరే నాతో యుద్ధము చేసే ఉత్సాహం ఉన్నవారు నాతో యుద్ధము చేయవచ్చును. రండి, నాతో యుద్ధము చేయండి. శబాష్ అర్జున, శబాష్. విలువిద్యలో నియంత్రటి వారు లేదను నిరూపించితివి. అర్జున, నీ అస్త్ర సంగత ప్రావీణ్యము చూసి నేను గర్వపరుచున్నాను. నీకు నీవే సాటి. అర్జున, నిన్ను ఈ సభలో జయించే వీరులు ఎవరు లేరు లేరు లేరు. ఉన్నాడు ఈ రాధేయుడు. సభాసదులారా, ఈ సభలో అర్జునుడే గొప్ప వీరుడని ప్రగల్భములు పలుకుచున్నా మీరందరూ చూస్తూ ఊరుకున్నారే. మీకు రోషాలు లేవా, పౌరుషాలు లేవా? అయితే నా విద్యను చూడండి. గురుదేవా, నేను కూడా అర్జునునితో యుద్ధము చేయగలను. అర్జున, ఇక రమ్మ యుద్ధమునకు. కవ్వడికాడు కరకంఠుడే వచ్చిన వచ్చుగాక, ధౌ ధౌల పారద్రోలి మదీయ భుజ దర్పముతో విరోధి వర్గమును కవ్వడగించి చక్రసుత గోల్తో నవ్వులుగా నా మాటలు నమ్ముమా. కరుణ, చాలించని ప్రగల్భములు. నువ్వు ఏ దేశానికి రాజు? నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరు? నీ కులమేది? నీ గోత్రమేది? నేను సూతుడను, సూత కులము వాడు. సూతకుల సంజాతులు ఎదురు నేను అనర్హులు. అవును కరుణ, వీరాది వీరులైన కురుపాండవులతో నీకు యుద్ధము చేయడానికి ఏ అర్హత లేదు. పొమ్మలకు. ఓహో, నీతో రాజ్యం యుద్ధము చేయడానికి రాజులై ఉండాలి, లేకపోతే రాజ్యమైనా ఉండాలి. అందుకు నేను అసమర్థుడనే. సభాసదులారా, ఈ సభలో అయితే నేను ఇంకా పోతున్నాను. కానీ అర్జున, ఏ నాటికైనా నీకు ఒక ప్రత్యర్థి ఉన్నాడనే విషయము మర్చిపోకము. ఆగు ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి జాతి నమ్మకం సూతసుతుని కింద నిలువ అర్హత లేదంటవా? ఎంత మాట! ఇది క్షత్రియ పరీక్ష కాదే.
కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఏంటో. అయినా నీ తండ్రి భరద్వాజుని జన్మ పెట్టింది, అతి జుగుప్సాకరమైన నీ సంభవ పెట్టింది, మట్టి కొండలో పుట్టింది కదా. నీది ఏ కులమో? ఇంత ఏలా అస్పస్పితామహుడు గురుకులపుత్రుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్యకు గంగా గర్భమును జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిందవేమయ్యా, మా వంశులకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యకు ఊరుషి పుత్రుడు కాడా? అతడు పంచమ జాతి కన్యైన అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలయను పరాశరుని, ఆ పరాశరుడు పల్లపడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహ అంబికతో మా తండ్రిని, పిన పితామహ అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణం చేయని మీచే కీర్తింపబడుతున్నా ఈ విదురదేవుని కనులేదా? సందరాంశలను బట్టి క్షేత్ర బీజ ప్రార్థనములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులమును వ్యర్థవాదులు ఎందలకు? నాయన సుయోధన, తాత ఏరున పారున బ్రహ్మ ఋషుల జననములో మనము విచారింపదగినవి కావు. ఇది నీ ఉన్నట్లు ముమ్మాటికి క్షేత్ర పరీక్షలే. క్షేత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్నవారే రాజులు. అటు రాజులే ఈ కురురాజు పరిషత్తులు పాల్గొన్నట్టుకి అర్హులు. ఓహో, రాజరికమా అర్హత నిర్ణయించినది. అయిన మా సామ్రాజ్యమున సస్యశ్యామలమై సంపద్గ్రామమై ఎలుగుందో అందరాజ్యమును చెప్పుడే ఇతని మూర్తాభిషక్తిని గావించుతున్నాను. సోదరా దుశాసన, అనర్గ నవరత్న కిరీటము వేయమగోర్జము చిత్తం మామ గాంధర్వ సార్వభౌమ శ్రీతిరమణమయ మంటిత సువర్ణ సింహాసము తెప్పించము. అలాగనే అల్లుడు. పరిజల్లారా, పుణ్య భాగీరథి నదీత్రయములందుకున్నాడు. కళ్యాణబద్ధులారా, మంగళ తూరారాముడు సృష్టాముగా మోగు నిండు. వంది మగరుతులారా, ఈ కర్ణ మహారాజును కైవారముగా ఉంపుడు. పుణ్యాంగలారా, ఈ రాజాసుతునికి పాల భాగమున కస్తూరి కంకములు తీర్చిదిద్ది బహుజన సుకృత ప్రదీప సౌలభ్య సహజ కవచ గతిక వైడూర ప్రభావుని చోటికి వాంఛల చెరరేగా ఈ రకంధమును రాచుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిసమక్షమున సర్వదా సర్వదా చక్రదా సహస్రదా ఈ కుల కళంక మహావైచ్చరమును శాశ్వతముగా ప్రఖ్యాళన గావించుతున్నాను. దాత, నా రక్తము రంగరించి హలపురు షాది రేఖాక్షిమితములైన నీ హరుణాహరుణ సుమపాద పద్మ యుగళమునకు సంలేపనము గావించిన మీ రుణం యుగువాడను కాను. ఎచ్చట శిరసొగ్గని ఈ రాధేయుడు తమ సర్వసమ్మతో ధర్మోద్ధరణకు దాసానుదాసుడు. ఈ కరుణని తుది రక్తపు బిందువు నీ యశోరక్షణకు, నీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు. యావ జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడునై నీ హితుడనై ప్రవర్తింతునని సర్వసామంత మహిపాల మండలాధిపతులు సమస్త ప్రజానికములు వెంచేసిన ఈ సభా మహామధ్యమున శపథము గావించుచున్నాను. హితుడా, అప్రతిమ వీరవరేణుడు, నీకు అంగరాజ్యమే కాదు నా అర్ధ సింహాసనార్థం ఇచ్చి గౌరవించుతున్నాను. ధన్యుడినైతిని దాత, ధన్యుడినైతిని. అయ్యా రే, భీష్మ ద్రోణ విదురాది రుద్ధ జనల పక్షపాత బుద్ధులతో కౌంతేయుల కుతంత్రాలతో విసికి వేషాడిన మాకు ఈ కళింగాధీశుల పుత్రిక స్వయంవర ఆహ్వానము ఒక్కింత మనస్తాపన కావచ్చు. కావచ్చు కావచ్చు.
నాకే ఒక కూతురుంటే నీ ఒలుకు నీ కులుకు వేరొక్కు వందనాడిపోయిన పోనిచ్చేవన్నా. అల్లుడు ఏమి చేయగలను? నీ స్వయంవర విలాస సన్నాసాలు నేనే స్వయముగా చేస్తాను అల్లుడు, స్వయముగా చేస్తాను. అలాగే మామ, బలా మామ బలా, సమయానికి సముచితమైన సమాలోచన చెప్పితివే. ఇక రమ్ము మామ, పోదము. అయ్యారే, ఏమి బాణమతి తనువు లావణ్య లహరులలో, ఏమి మధువతి మందాక్ష వీక్షణములో, ఏమి సుదతి కోమల రమణీయములో, అంతయు చిత్ర విచిత్రముగా ఉన్నదే. చిత్రం ఐ బళారే ఇది చిత్రం, చిత్రం ఐ బళారే ఇది చిత్రం, నీ రాజనరగుకు రాజును రప్పించటే ఇది చిత్రం, ఐ బళారే ఇది చిత్రం. రాజరికపు జిత్తులతో రణతంత్రము టెక్కులతో, రాజరికపు జిత్తులతో రణతంత్రము టెక్కులతో, సదమదమౌ మా మదిలో మదనుడు సందటి చేయుటే చిత్రం,
ఐ బళారే ఇది చిత్రం, ఐ బళారే ఇది చిత్రం. ఎంతటి మహారాజైనా ఎంతటి మహారాజైనా ఎప్పుడూ ఏనాడన్నా ఎంతో కొంత కళాకారులు స్మరించునే హయ్యారే విచిత్రం విలువకనే ప్రియ విచయుడే విచిత్రం విలువకనే ప్రియ విచయుడే విచిత్రం. బింబాదర ముదురిమలో వీరి కౌగిలి గుమగుమలో, బింబాదర ముదురిమలో వీరి కౌగిలి గుమగుమలో ఇన్నాళ్ళుగా మయూరే మే మెరగకపోవుటే చిత్రం. ఐ బళారే ఇది చిత్రం, ఐ బళారే ఇది చిత్రం, ఐ బళారే ఇది చిత్రం. వల పెరుగని వాడవని వల పెరుగని వాడవని పరుగెత్తి రత్నమణి కొలిసారే ఇన్ని కళలు కురిపించు హవ్వ నమ్మలేని చిత్రం హయ్యారే విచిత్రం విలువకనే ప్రియ విపుడే విచయుడే విలువకనే ప్రియ విపుడే విచయుడే విచిత్రం చిత్రం హయ్యారే విచిత్రం. చిత్రం ఐ బళారే ఇది చిత్రం. దేవి భానుమతి, ఈ ఉద్యానము ఎంత సౌందర్యంగా ఉన్నది. ఈ చక్కని గాలిలో, ఆహా ఈ చక్కని తోటలో, ఓహో ఈ పండు వెన్నెలలో ఆహా నీవు నా పక్కన ఉంటే ఆహా నాకేమనిపిస్తుంది కదా. అవునా స్వామి. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడచువలే మల్లెపూల పందిరలోకి నడిచిరావే సరిగమల మనసు నిండా వరలు పండ పసడి పల్లకి ఎక్కాల రాగాలే ఊగాల నవరంగి నవ్వాల గరి సగస గరి సగస గరి సగస. చల్లనైనా వేకువలోన సంక్రాంతి వెలుగువలే ముద్దబంతి మబ్బులలోకి నడిచిరాల సరిగమల కనులండ కలలు పండ పూల పల్లకి నడపాల పాడాలి పాడాలి అపరని గరి సగస గరి సగస గరి సగస. నురుగు తరగల గోదారై పలపు మెర మెర మెరవాల నురుగు తరగల గోదారై పలపు మెర మెర మెరవాల బొమ్మ మీద కోకిలనై కొత్త రాగం పలకాల కంటి పాపనై కాలి అందనై కంటి పాపనై కాలి అందనై కాలమంత జరగబోతు కాపు సరి గరి
సగ పద గరి సగస అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లెపూల పందిరలోకి నడిచిరావే సరిగమల మనసు నిండా మరులు పండ్ల మసడి పల్లకి ఎక్కాల రాగాలి ఊగాల నవరంజి నవ్వ గరి సగస ఇంద్రధనుసు విరిసింది, ఏడడుగులు నడవాల. సంగ చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాలా ఇంద్రధనుసు విరిసింది, ఏడడుగులు నడవాల. సంగ చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాలా నీడు తోడు ఒకరమై చేరువాక సాగాల. తోడు నీడు ఇరువురమై గూటి గంధం తేవాలా తెరమల్లనై, జాజిమల్లనై, తెనగల్లనై, జాజిమల్లనై, కాలమంతా కరగబోసి పాట పాడన. సరిగా దగప, గరి సగస అందమైన వెన్నెలలోన అక్క తెలుగు పడుచువలే మల్లెపూల పందిరలోకి నడిచిరావే సరిగమల మనసు నిండా మరలు పంట పసడి పల్లకి ఎక్కాల రాగాలి ఊగాల నవలంది నవ్వ గరి సగస అయ్యారే విరాగేన పాండురాజునకు సరాగిని కురుడు ప్రవర్తన సక్త అయిన కుంతికి జనించిన పాండవులు ఆ బాల్యము ఆటపాటలలో మమ్ము అలమట్ట పెట్టిన పాండవులు లక్కా గృహమున నిట్టిదిని నిట్ట నిలువున దహించినానన్న నీలాపానిందలను మా మీద వేసిన పాండవులు ఏకచక్రపురమును విప్రవేశములతో ఇల్లిల్లో తిరుపమెత్తి పడుగోళ్ళు తిరిగి వచ్చిన పాండవులు అంతకు దక్క గంతగా ఆతకుల బంతగా 5గురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు స్నాహిత కాలంబున సంప్రాప్తించిన సులకమట్లో మా పితృదేవ దయలద్దమై ఇంద్రప్రస్థ వైభవముతో నేను యాగశాల దుర్వహులగుటయా నారద ప్రయాణమును తమ తండ్రిని యమలోకము నుండి స్వర్గలోకముకు చేర్చుట దీని అంతరముట ఏమి కల్పనా చాతురము ఆయనను కుంతి మూలమున స్వర్గ నరకాధిపతి ఈరోరు పాండురాజులకు తమ్ములే కదా ఆయన ఎందు నన్ను దొరకనిదేమి లోపమేమి అయ్యారే సకల రాజన్య లోక సమూహము తెల్ప భారతి శుభానిశముతో పరిపాలన సాగించడి మాకు మహారాజుగా సార్వభౌమత్వము సాగింపపోరే పాండవుల దుష్ప్రయత్నమా ఇది రారాజుతో సాటి రారాజు కావాలని ధర్మజుని దుస్తంత్రమా ఇది ఆయనతో కుచిత బుద్ధితో కుతంత్రము చేయించడి ఈ రాజసయాగము సాగరాదు నేను ఏగరాదు అని గట్టిగా నరాదు వేరొక్కరు వినరాదు నీవు పోనితో అనిమిత్త క్రోధముతో అసూయగ్రస్తుడై సుయోధనుడు రాజసుయోగానికి వెళ్ళలేదంటూ ఈ ఏరిలోకం ఒకవేళ నీవు పోకపోయినను ఆ వేగమహాగనది కాదు పోనితో సదనుల మీద సమాధానాలతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది బలాన్ని బలగమని తెలిపెట్టే అతను సిక్కుతుంది ఎలా పురుషారభముడు మాననీయుడు
మంచివాడవని కీర్తి నీవు దక్కించుకో. మామా. ఆ పైన తెగిన వంచిన పనులన్నిటికీ హైనవాణ్ణి అమ్మ తమ్మిని నేనున్నానగా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రముతోనే కోయాలి. కనుక ఇత పురోచిక సామంత దండ నాయక వార వనత జలాహిత మనోరమతో శతరంగ బల సమర్థలై శతసోదరాగ్రజుడై శ్రీ 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 గాంధారి కృపాగ్రజుడు ఇంద్రప్రస్థపురానికి విజయము చేయవలసినదే. మామా. రాజసీయ వేగము సందర్శించవలసినదే. అల్లడు మామా. స్వల్ప కార్యములకు ఇంతటి విచారలేరా ఎరివాడ సుయోధన శ్రీకృష్ణదేవునికి. శ్రీకృష్ణదేవినికి శిశుపాలుడు విరోధి రాజసీయ వేగంబు రగడలే కల్పింతు అప్పుడు కల్గును గొర్లనికి సర్వభంగంబు వేచున నీకేల కురు సార్వభౌమా. ఆ ఆ ఆ అల్లడు మామా. కొండంత అండ నీ అండ నేను ఉండా, ఇంకా నీ మామపై నీకు అనుమానమేనా? అల్లుడు మామా. కొండంత అండ నీ అండ నేను ఉండా, ఇంకా ఈ మామపై నీకు అనుమానమే కదా. వేచిన చేయకోమా సుయోధన, వేచిన చేయకోమా సుయోధన, వేచిన చేయకోమా. మీ మామ సకని మీ అమ్మ తమ్ముడు, మీ మామ సకని మీ అమ్మ తమ్ముడు, ఏచిన 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 చేయకోమా సుయోధన, ఏచిన చేయకోమా. కొండంత అండ నీ అండ ఉన్న, కొండంత అండ నీ అండ ఉన్న, ఏచిన 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 చేయకోమా సుయోధన, ఏచిన చేయకోమా. రమ్ము పోదము. నీవు సామాన్యుడు కాదు మామా, మాటలు నేర్చిన మాయకారివి. నీకు నీవే సాటి. ఇక రమ్ము మామా, పోవుదము. రమ్ము పోదము. గదం గదం.
అవును అవును. బల బల మూల పని పని బలో బలో. వీరగాని మల్ ఆ బలపురంది పన్నీటి జల్లుల బలపురంది వీరగాని మల్లె నిన్ను మేపు సేవించువారు ఎన్ని జన్మముల పుణ్యమోయిన కరణ రంగ బాహు గండ భుజగద జగత పటు శౌర్యాభరణ స్వాగతం. బలో బలో. అవును అవును. అవును అవును. బలో బలో. బలో బలో. బలో బలో. ముందు పోగరా ముందు పోగరా. ఓయ్. అవును అవును. బలో బలో. బలో బలో.
ఇది నా భ్రమ. కించిత్ మధుపాన సక్తమైన మా చిత్త భ్రమ. బడా సముచిత సత్కార శ్రీకార సంతృప్త శాంతుడనగు ఈ కురుభూపాలని సంభావన సంభాతన సంభోషణ మలర్చే ఈ సభాభవనము ధన్యము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతుర్య దృఢీనగు ఓమయ బ్రహ్మ నీ శిల్ప చాతుర్య మధురిమ ఆ బ్రహ్మకు కాని విశ్వ బ్రహ్మకు కాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును కానీ పాండవ అతకులకు ఇట్టి పరిషత్తు లభించడం మాత్రం మానదనులమైన మాబోటి వారికి దుఃఖం. విశ్వంబర వినుత శాశ్వర మహేశ్వరి మహేశ్వరులు కావచ్చు. అఖిల నది నది సాగర వాగర గర్భోర్వత అనర్కశి ముక్తముని రాతములు మాకు ఉండినా ఉండవచ్చు. కరగ్రహమనర్చి సార్వభౌమత్వ పదవి మాకు అందినా అందవచ్చు. కానీ ఇట్టి సభాభవనము మాకు లేకపోవటం మాకు లేని లోభము. శత్రు కుతాపచారం కంటే శత్రువైభవము. శక్తివంతుల హృదయాలతో దావానల సద్రోహము. నేను ఇక ఉండరాదు. ఏమి నిరాగాట పొతుడనకు నాకు ఈ కవాట గట్టనమా? పొరులెవరు లేరు కదా, మా భంగమును చూచి పొరగింపలేరు కదా. ఈ మయసభను మాకు విడుదపెట్టి గావించుట నిస్సందేహముగా ఆ పాండవతకులు మమ్మ అవమానించడికి పోని ఆ కనపడ ద్వారా ముందు నేను ఏగది కాక ఏమి సభాభవన గర్భమన సుందర జలచర సంచయ జలాదిశయమా? అంతయ మాయామోహితంగా ఉన్నదే. ఏమి చిత్రము? ఉండి లేనట్లు లేక ఉండినట్లు కనిపించి మాతి మధుభ్రమణ గావించుచున్నదే. అయినను పరికించది చూచది కాక ఏమి విచిత్రము? అంతయో చిత్ర విచిత్రంగా ఉన్నదే. ఓహో, ఇదినో అట్టిది కాబోను. పాంచాలి పంచపర్తుగా పాంచాలి పంచపర్తుగా పాంచాలి పంచపర్తుగా. పాంచాలి పంచభర్తుగా పాంచాలి పంచభర్తుగా పాంచాలి పంచభర్తుగా. ఏమే ఏమేమే నీ ఉన్నత వికట అట్టహాసము ఎంత మరవయించినను మరుపును రాక నీ హృదయ శైలాభిమానములైన నీ పర్యాసములే నా కర్ణపటములు రయ్యలు చేయుచున్నవే. అగో
క్షీర వార సుధినికరాక సుధాకర పరవంశ మహోత్తమ క్షత్రియ భారత భరత సామ్రాజ్య దౌరేండనై నిజ నిజ వీర ప్రకుంచిత శత సోదరునికి అగ్రజుండనై పరమేశ్వర పాదాగ్రజ సద్గుణ ప్రాప్త శస్త్రాక విద్య పారేణులకు రాధేండనై ప్రియమిత్రుడనై మానదండనై మనగడ సాగించు. నన్ను చూచి ఒక్క ఆడది పొరిచాక పొగలబడిన ఊటయా అగో తన పతుడితో ప్రియుడకు నన్ను బావగా సంభావింపగా సన్మానింపగా గృహిణీ ధర్మ పరిచిత లజ్జా విముక్తి అయి ఆ బందకి ఎట్ట ఏట ఏల చేయవలే. అవునులే, ఆ వయసు బాలిన బామకు ఎగ్గేమి సిగ్గేమి. వంతు వంతున మగన ముందు ఒక మగనిని వత్సర పర్యంతము రచ్చిన కనిపించుతో పచ్చి పచ్చి వైభవములు చేలించు. ఆలి చేసిన మాత్రాన నేనేల కసికడ పడవలే. ఊరకుక్క ఉచిత ఉచిత జ్ఞానముతో నోరెత్తి కూతుడునా అని సరిపెట్టుకుందనా? ఈ లోకము మూకుడుందనా? అయినను దుర్వినియాగము సాగించి యాగమని తెలిసి తెలిసి నేనేల రావలే. వచ్చి తిని పో. విధి రక్త ప్రభా సౌపేతమైన సర్వం కుశోభితమైన ఆ మైసభా భవనము మాకేలా విడిది కావలే. అయినది పో. అందు చిత్ర విచిత్ర లావణ్య సజీవ జలచర సంతాన కాలా విధానము ఆ జలాశయమన నేనేల కాలం మోపవలే. మోపి తిని పో. సకల రాజన్య కోటీర కోటి తద చిక్త రక్త ప్రభా నీ రాజితముగు మా పాద పద్మమేల అపభ్రంశ వద్దవలే. ఏతత్ సమయానికి పరిచారక పగలబడిన ఓటయా అగో తన పుత్రుడితో ప్రియనగు నన్ను ఆ పాదకి పాంచాలి ఏల రావలే, వీక్షించవలే, పరిహాసించవలే. హతవిధి హతవిధి హతవిధి. ఆ జన్మ శత్రువు లేని అనుదించిన మమ్ము అవమాన బడబానల జ్వాలలో దగ్ధమనర్చుతున్నది. మామా దగ్ధమనర్చుతున్నది. విముఖుని సుముఖుని చేసి మమ్మిటికు విజయం చేసిన నీ విజ్ఞాన విశేష విభాజించవలు ఏమైనది మామా? పాంచాలి కృతాపమాన మానసుండనై మానాభిమాన వర్ధునై మర్యాదాక్రముగా మనుటయా లేక ఈ బ్రతుకోపలేక మరణించడయా? ఒక్కవేళ మరణించినను ఈ మచ్చ మాసపోవునా? ఈ ఆడదానిపై పగ సాధింపలేక అసపరిత్యాగం గావించినాడన్న అపఖ్యాతి ఆ పైన వేరొకటయా? ఇప్పుడు ఏది కర్తవ్యము? మనుటయా మరణించడయా? ఏది కర్తవ్యము? పాంచాలి పరాభవము, మయసభ విధ్వంసము, పాండవ వినాశనము. తాత, ఈ అవమానము మీది కాదు. మీ అవతారముతో మనిషినైనా నాది. ఇక మంచి లేదు, మమత లేదు, మానవత్వము లేదు. హానతి అండి తాత, హానతి అండి. ఆ పాండవుల తలను నరికి మీ పాదాల ముందు ఉంచుతాను. విచక్షణ జ్ఞానహీన మానహీన ఆ పాంచాలిని నీ మంచం మీద బతుకీడ్చే బానిసగా సమర్పిస్తాను. నీ యశోరక్షణకు అంకితమైన నా ప్రతాపాగ్ని చెట్ట చెదలలో ఆ ఇంద్రప్రస్థపురాణిని భస్మీపటలము చేస్తాను. కానీ మామా దాని వలన మన కొరకు ప్రయోజనమేమి? వచ్చిన మచ్చ మాసిపోవునా? పరాభమానములు సమసిపోవునా? లేదు, నీ ఊహ సరికాదు. పరమ పురుషులకు ప్రార్థించు అనాయాస మరణము, అమరలోక నివాసము. ఆ పాండవతగలకు అంత సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలసి తలసి
ఒకసి కుసించి కుసించి నశించవలే, లేదా నీకా జలమాంతము దాసాను దాసుడు నడపీనగలవలే మొడుగులు సాగించవలే. వాడి పేరుకు ధర్మరాజే గాని యసనపురుడు దూదరి పెనవేప విత్తు ఆనిచుతోనే వారి నచ్చినకు రాణించి పాచికలు హాడించి మామా సర్వము హరించి ఈ నిండు కొలువలకు కుమతి పాంచాలని ఈడ్పించి వివస్త్రము కావించి మిగతా మానవతిగా నిలిపి నీవు నీ శుత సోదరులు నీ యశోరక్షకుడైన ఈ రాధేయుడు తక్కువ నీ బంధుమిత్ర సామంత ప్రజా సముదాయము ఎల్లరు గేలి చేసి గల్లన నవ్వ పాండవుల పంచప్రాణములు విల 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 ప్రోవ అయ్యారే. నాకు మేలందనికి పరాభములకు మామ శకిని చేయవలసిన పరిహారం ఇదా అని సమస్త లోకము హర్షోత్తార్థము తెలుప నా చరిత్ర భారత ఇతిహాస పుటలపై తిరుస్థాయిగా సువర్ణక్షరముతో లిఖింపబడినచో పగ తీర్చినచో నేను నీ మేనమామ శకినినే కాను, నీ తల్లి గాంధారీదేవి తోడ పుట్టినవన్నే కాదు. మామా చాలించు మామా నీ అధిక ప్రసంగములో. ఇంతవరకు నీ మాట విని విని నేనే చెడితిని. ఏనాడు నేను నీ రాజసయాగము తగుదన నలుగురిలో పోయితను ఆనాడే నా రాజధర్మము రాలపాలైనది, నా ధైర్యము దగ్ధమైనది, నా మానవత్వము మంట కలిసినది మామా, మంట కలిసినది. చదురంబాది పరితము అయలమ్ము నేలగల్కు ఈ సుయోధను పత్రిక పేరు నంబి బిల్వ నంబి నా ప్రేమర పాట తోచే పర్యసించిన ద్రౌపది పరాభవాగ్ని నా హృదయమందు రగులుచుంది మామా. మామా అటు చావులేక ఇటు బ్రతకలేక నేనొక మండు బ్రతుకుతున్నాను మామా, బతుకుతున్నాను. అబ్బా అల్లుడు, అల్లుడు ఎల్లప్పుడూ చేర్చుకొని నన్ను ఎంత బాధ పెట్టుతున్నావు. పోనీ ఇంకొక పాయము చెబుతున్నాను వినుము. ఏమిటది మామా? ఆ పాండులను రెప్పించే బాధ్యము నీది, ఉపాయము చేత పాచికలాడిచ్చేవాడు నేను. అల్లుడు మామా అల్లుడు మామా ఎవడనుకుంటివి? నన్ను ఏమనుకుంటివి? ఏమనుకున్నావు నన్ను ఎవడనుకున్నావు? మామా ఏమనుకున్నావు నన్నెవడనుకున్నావు? మామా ఇంకెవడో ఇంకెవడో మీ మామ ఇంకెవడో ఇంకెవడో మీ మామ చెప్పినరా. ఏమనుకున్నావు నన్నెవడనుకున్నావు? ఏమనుకున్నావు నన్నెవడనుకున్నావు? మామా చక్కని మామనిరా సెకని మామనిరా, చక్కని మామనిరా సెకని మామనిరా. ఇంకెవడో ఇంకెవడో నీ మామ సెకని, ఇంకెవడో ఇంకెవడో నీ మామ సెకని. ఏమనుకున్నావు ఎవడనుకున్నావు? ఏమనుకున్నావు నన్నెవడనుకున్నావు? నా మంత్రదండమున నా తండ్రి జపదమున, నా మంత్రదండమున నా తండ్రి జపమున నీ పందెముకే నీ పందెముకే చక్కని చక్కని పాచికలు చక్కని చక్కని పాచికలు చక్కని చక్కని పాచికలు
మామా నీ పందెముకే ఎసెన పాటికలో నీ పందెముకే మామా ఇదే కడసారి మాట. ఇంకొకసారి ఇలా జరిగింది అనుకో, అర్థమైంది కదా, ఇక రమ్ము పోదాము. కానీ నాకు కావాల్సినది ఆ కుమ్మతి పాంచాలి పరాభవం మామ, పరాభవం. ఓరి మురుక దుర్యోధన, ఎంత భ్రమపడుతున్నావురా? నేను మరిచినానా? లేదు, మరవలేను. ఆ పాండవుల చేతిలో నీ వంశము నాశనము చేయించకపోతే నేను గాంధారి కుమార కృష్ణుడే కాను కాజాలను. హోరి మురుక దుర్యోధన, నా సోదరులను నీ పట్టణ పెట్టుకుంటుంది కదరా, నేను మరిచినానా? లేదు, మరవలేను. పూటకు పెట్టుకుని మెతకలు చల్లగా అప్పుడు నా తండ్రి, ఆగండి, ఆ మెతకలు ఎవరు ముట్టకండి, దినమలకు ఒక మెతుకు మెసువినా మెసవకు పోయినా మనకు మృత్యువు తప్పదు. తిని చచ్చట కంటే మాడి మసై మన పగ తీర్చుటకు ఒక్కని బతికించుకోవడమే మంచిది. కాలగతికి నిలిచి ఆయుష్మంతుడు పగబడ్డ త్రాచై ఎప్పటికైనా ప్రతీకారము చేయగలవాడు, మలవలసిన వాడు, మన పగ తీర్చవలసిన వాడు. తండ్రి గతిమాన దినపత్తినిగా మెసమైన ప్రతి మెదకు ఒక్కొక్క విసుగులికై నా నవనాడిలో ప్రవేశించి రక్తమంతయు ఇరిసి విషపూర్తము కావించి సదోహరి సంతానమన్న మమతాప్రాజ్యములు పెంచి తాత్కాలిక మాయో ఉపాయ సంకటిత పరస్పర విఘ్నేశ భావ ఊహ రచన తరంగాలతో మతికి మత్తెక్కించి అయిన వారినే కానీయక హాప్యాయతో కలిసి మలసి మననీయక మనసును మండించి పగను రగిలించి ఈ ప్రతీకారము జోలలో కురువంశము నాశనము చేయవలే, గాంధారుల పగ తీర్చవలే. పగ పగ పగ. హరి మురుక దుర్యోధన, నా తండ్రి ఎన్న పునుకుతో అభిమతాజము నిర్మిస్తుని మాయో ఉపాయ సంకటిత పరస్పర విఘ్నేశ భావ ఊహ తరంగాలతో మతికి మత్తెక్కించి అయిన వారినే కానీయక హాప్యాయతో కలిసిమలసి మననీయక మనసును మండించి పగను రగిలించి ఈ ప్రతీకారము జ్వాలల్లో కురువంశము నాశనము చేయవలే, గాంధారుల పగ తీర్చవలే. హరి మూర్ఖ దుర్యోధన, శకిని అనే పదములకు అర్థమేమో నీకు తెలుసునా? శ అంటే శరబంజరం, కు అంటే కుతంత్రం. ఆ కుతంత్రముతోనే నిన్ను నా శరబంజరములో బందీకానము చేసి నా నిజత్వం సాధించే వరకు నిద్రపోనురా, నిద్రపోను. ఇదే నా ప్రతిజ్ఞ, ఇదే నా ప్రతిజ్ఞ. భలే మంచి తగిన సమయమా, ఈ సమయమా మించిన దొరకదు నాది తండ్రి కోరిక తీర్ప. భలే మంచి తగిన సమయమా. తండ్రి మాట నిలబడకై బ్రహ్మచారిగా మారెను భీష్ముడు. తండ్రి మాట నిలబడకై బ్రహ్మచారిగా మారెను
భలే మంచి భలే మంచి భలే మంచి తెగిన సమయము ఈ సమయము మించిన దొరకదు నాది తండ్రి కోర్చి భలే మంచి తగిన సమయము తండ్రి మాట నిలబడ బ్రహ్మచారిగా మారెను భీష్ముడు తండ్రి మాట పాటి బ్రతికి తినే నొక్కుడు తండ్రి మాట పాటించు బ్రతికి తినే నొక్కుడు బ్రతికి తినే నొక్కుడు భలే మంచి తగిన సమయము మించిన దొరకదు నాది తండ్రి కోటి భలే మంచి తగిన సమయము లేరు నాకి సాటి ఎవరో లేరు నాకి సాటి ఎవరో లేరు నాకి సాటి ఎవరో నేనే మాయలాడే నా పేరే ఎదగినే మామా నేనే మాయలాడే నా పేరే ఎదగినే మామా లేరు 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 నాకే సాటి ఎవరో లేరు నాకే సాటి ఎవరో పాండవలత పిలిపించి బాచికలే ఆడించి పాండవలత పిలిపించి బాచికలే ఆడించి దుర్యోధనని దుశ్శాసనని దస్సుము కావించి దుర్యోధనని దుశ్శాసనని దస్సుము కావించి లేరు ఇక లేరు నాకి సాటి లేరు నాకి సాటి